భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వవద్దని, కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఔట రవీందర్ అన్నారు. సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండ కూలీ రేట్ల పెంపు కోసం ఈ నెల 1 నుండి 7 వరకు పనిబంధు పేరిట భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. మంగళవారం లతీఫ్ సాహెబ్ దర్గా మెట్ల దగ్గర భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి కూలీ రేట్లు పెంచుకొని సమ్మె విరమించారు. ఈ సందర్భంగా తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఔట రవీందర్ మాట్లాడుతూ భవన నిర్మాణం వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని, కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలని, సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికుల రెక్కల కష్టంతో పోగుపడ్డ సంపదను కార్మికుల సంక్షేమానికి కాకుండా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడం అన్యాయమని విమర్శించారు. అవసరం ఉన్నా లేకున్నా ప్రతి కార్మికుడి పేరు మీద 2,309 రూపాయల ప్రీమియం చెల్లిస్తూ పోతే బోర్డు నిధులు రోజురోజుకు తరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సిఎస్సి హెల్త్ చెకప్ పేరుతో 750 కోట్లు కాజేశారని అన్నారు. కార్మికులకు మాత్రం ఇవ్వాల్సిన నష్టపరిహారాలు వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించే తీరిక ప్రభుత్వానికి, అధికారులకు లేదని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిర్మాణ రంగ కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, గడువు దాటిన 13 లక్షల కార్డులను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కెఎస్ రెడ్డి, నల్గొండ పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ నాయకులు సోలిపురం షమ్మిరెడ్డి, పోతెపాక సహదేవులు, ఎస్కే గౌస్, శోభనబాబు, కిరణ్, నల్గొండ పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు గుండె రవి, రేవల్లి యాదయ్య, పిల్లి భాస్కర్, పోతెపాక వెంకన్న, జడల సత్యనారాయణ, మన్యం శ్రీను, శీలం శ్రీను, పొడపంగి నగేష్, పెరిక వెంకన్న, తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పోలే సత్యనారాయణ, పట్టణ నాయకులు సాగర్ల మల్లయ్య, జేరిపోతుల యాదయ్య, తాలూకా వెంకన్న, కట్ట భాస్కర్, పెసరకాల నర్సిరెడ్డి, ఆర్ శ్రీనివాస్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. జూలై 1 నుండి 7 వరకు నల్గొండ పట్టణంలో ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 7 రోజులు నల్గొండ పట్టణంలో సమ్మె చేసి రేట్లు నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా టైం పాలన కూడా పాటించాలని చెప్పేసి కార్మికులకు, అదేవిధంగా అడ్డమీది కూలీలకు, అదేవిధంగా బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపటి నుంచి పనులు చేసుకోవచ్చు. కార్మికులందరూ కూడా తమ యొక్క ఏదైతే రేట్లు నిర్ణయించుకున్నారో ఆ రేట్ల నిర్ణయం ప్రకారం అందరూ కూడా కార్మిక వర్గంలో ఉన్న పనిచేస్తున్న మేస్త్రీలకు సహకారం అందించాలి. అడ్డమీది కూలీలు, పారగాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన ఇతర రాష్ట్రాల నుంచి పనిచేస్తున్న కార్మికులు కూడా ఈ రేట్లను అమలు చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు ఈ సమ్మెను విరమింపజేస్తున్నాం. 3 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా ఇన్ని రోజులు ఈ యొక్క సమ్మెకు సహకరించిన భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా, ముఖ్యంగా తాపీ మేస్త్రీలకు, అడ్డమీది కూలీలకు, పారగాళ్ళ అందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి నుంచి అందరూ కూడా పనులు చేసుకోవాలని చెప్పేసి జేఏసీ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నల్లగొండ పట్టణంలోని అన్ని కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు కూలీ రేట్ల నిర్ణయం చేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్మికురాలు ప్రతి ఒక్కళ్ళకి లేబర్ కార్డు మరియు యూనియన్ సభ్యత్వం ఉండాలి, తప్పకుండా ఉండాలి. పని చేసే టైమింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఈ నిర్ణయాన్ని అన్ని కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్ణయించడం జరిగింది. ప్రతి ఒక్కరు కార్మికులు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మన కూలీ రేట్ల గురించి ఎంత ఖచ్చితంగా మనం పోరాడామో, మనం చేసే పని కూడా మన చిత్తశుద్ధితోని, మన ఆత్మసాక్షిగా అందరం మన కూలీకి తగ్గట్టు పని చేయాల్సిందిగా సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మన కార్మికులకు అన్ని మన నిత్యావసరాల రేట్లు కూడా పెరిగినవి. సిమెంట్ కానీ, సిగ్ కానీ, ఆటో కిరాలు కానీ పెరిగినందున మరి మాకు కూడా వాళ్ళ కార్మికుల ఐక్యతతోటి వాళ్ళు పెంచమన్నందుకు కూడా పెంచినందుకు కూడా సమయపాలన పాటించాలి. ఉదయం 8:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఖచ్చితంగా పనిచేయాలి. మేస్త్రిని కూడా గమనించుకొని, ఈరోజు మేస్త్రికి పని చేసే లాభాలు లేవు, కానీ కార్మికులు కూడా ఆలోచించి పనిని మంచిగా చేసి, ఇంటి ఓనర్లు కూడా దీన్ని బట్టి గమనించి స్క్వేర్ ఫీట్ రేట్ కూడా ఆలోచించగలరని తెలియజేస్తున్నాను. ఈరోజు దర్గా మెట్ల దగ్గర భవన నిర్మాణ కార్మికుల సంఘాలు జేఏసీ తరఫున అందరం కూడా సమావేశమై బిల్డింగు పెరిగిన కూలీ రేట్ల సందర్భంగా
బిల్డింగ్ రేట్లను కూడా సవరించి ఎస్ఎఫ్టీ లెక్కన రేట్లు నిర్ణయించినాము. ఈ రేట్లను ఇంటి యజమానులు, బిల్డర్లు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. అదేవిధంగా మన భవన నిర్మాణ కార్మికుల జేఏసీ తరఫున చేసిన సమ్మెను ఈరోజు విరమించుకుంటున్నాము. అందరికి కూడా ఈ సమ్మెను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నల్లగొండ లతీఫ్ సాబ్ దర్గా గుట్ట దగ్గర భవన నిర్మాణ కార్మికులు గత జూలై 1వ తారీఖు నుంచి సమ్మెలో ఉన్నారు. ఆ సమ్మెను ఈ రోజుతోటి విరమించి రేపటి నుంచి యథావిధిగా పనిలోకి వెళ్ళడానికి జేఏసీలు నిర్ణయించడం జరిగింది. ఈ జేఏసీలో నిర్ణయించింది ఏంటంటే కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని చెప్పేసి కార్మికులు కోరితే ఆ కార్మికుల కోరిక మేరకు కూలీ రేట్లు పెంచారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటి యజమానులు కానీ, బిల్డర్స్ కానీ కార్మికులకు, తాపీ మేస్త్రీలకు, మిగతా మేస్త్రీలకు అందరికీ కూడా సహకరించి ఈ పెంచిన రేట్లను, పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా పెంచిన రేట్లను అమలు చేయాలని చెప్పేసి యజమానులను కోరుతున్నాము. అట్లాగే కార్మికులు కూడా సమయపాలన పాటించి సమయానికి రావాలని చెప్పేసి తెలియజేస్తాం.